మత్తయి సువార్త 24వ అధ్యాయం 40-41 వచనాలు. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు. ఓకే, ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుచుండగా ఒకరు తీసుకొని పోబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ఆమేన్ చెప్పండి. తలపై కదా చదివారు కనుక చూడండి ఒకసారి. ప్రభు ఎప్పుడు వస్తాడో అన్న విషయం వరకు ఏం తెలుసా అండి? తెలుసా అన్న వారి చేతులు ఎత్తండి. ఎవ్వరికి తెలియదు. అది గోప్యంగా ఉంచాడు, మర్మయుక్తంగా ఉంచాడు. యేసు ప్రభు వారే కాలాలు సమయాలు ఎవరి చేతుల్లో చెప్పాడు? ఎవరి చేతులు? తండ్రి చేతిలో ఉన్నాయని ప్రేమికులారా, యేసు ప్రభు వారే స్వయంగా ఆయన వచ్చి అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. దీంట్లో ప్రేమికులారా ఉపమాన రీతిగా వాడుతూ అక్కడ ప్రేమికులారా ఇద్దరు స్త్రీలు ఏం చేస్తారంట? అమ్మా చెప్పండి. ఇద్దరు స్త్రీలు ఏం చేస్తారంట? తిరగలు ప్రేమికులారా విసురుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే తిరగలకి ఇగో ఇటుపక్క ఒకళ్ళు అటుపక్క ఒకళ్ళు కూర్చుంటారు. చూసారండి? ఈ మిక్సీ అక్కలకు తెలవదు, ఈ గ్రైండర్ అక్కలు తెలవదు. ఏంటివి? తిరగల సంగతి తెలవదు, మిక్సీ అక్కలకు తెలవదు. ఇవన్నీ నేడు ఇప్పుడున్నటువంటి ఈ యుగములో ఈ తరములో పుట్టినటువంటి వారు తెలవదు. ఏంటిది? తిరగ. తెలుసన్న వారి చేతులు ఎత్తాను. తిరగలు తెలుసన్న వారి చేతులు ఎత్తాను. తెలుసా అండి? తిరగలు తెలుసా అండి? తెలియదమ్మా. తిరగలు తెల ఎప్పుడు చూడలేదా? మీరంతా తెలుసా? రైట్. ఎప్పుడైనా విసిరారా? ఇసురాయి దాని మధ్యలో కర్ర ఉంటుంది. విసిరారా? రైట్. ఉందా? అనుభవం ఉందా? వెరీ గుడ్. అందరికీ ఉంది. వెరీ గుడ్. దీంట్లో ప్రేమికులారా 3 విషయాలు చెబుతూ వచ్చాడు. తిరగటి రాయి, మంచం, పొలం. ఉపమాన రీతిలో ప్రభు తన తండ్రి యొక్క రాకడు గురించి ఉపమాన రీతిలో 3 విషయాలు చెబుతూ వచ్చాడు. 1 పొలం, 2 మంచం, 3 ఈశ్వరాయి, తిరగటి రాయి. వినాలి. పోయిన వారం పొలం గురించి చెప్పానండి. పోయిన వారం ఏం చెప్పా? పొలం అంటే ఏమని చెప్పా మీకు నేను? పొలం అంటే ఏమని చెప్పానంటే సంఘం అని చెప్పా. పొలము దేవుడు సంఘముతో పోల్చినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ తిరుగులు విసురుతున్నటువంటి ఇద్దరు స్త్రీలు మనం చూస్తున్నాం. వినండి. స్త్రీ అనగా దృష్టిపెట్టుకో, స్త్రీ అనగా బైబిల్ పరిభాషలో స్త్రీ అనగా సంఘం, పొలం అనగా సంఘం. ఇక్కడ స్త్రీ అనగా చెప్పండి, అందరూ చెప్పాలి, సంఘం. ఎవరికైనా పరలోకానికి వెళ్ళాలనేటువంటి ఆశ ఉంటే ఎంతమందికి ఉందండి? అందరికీ ఉంటుంది. ఇక్కడ అందరికీ ఉంటుంది. వెళ్ళాలని ఆశ ఉన్న మనం అందరం కూడా వినండి, యేసే రక్తములో కడగబడి బాప్టిజం తీసుకొని సంఘములో సహవాసములో మనం ఏమవుతుంది చెప్పాలా? ఏమవుతుండాలి? మెమేకమవుతూ ఉండాలి. సంఘముతో ఏముండాలి విశ్వాసికి? సంఘముతో ఏముండాలి విశ్వాసికి? ఆది అపోస్తుల పరిచర్యలో సంఘములో చేర్చబడుతున్నటువంటి వారు ఎడతెక్కకొని చేస్తున్నారు. చెప్పండి ఏంటమ్మా? ఏంటంటే సావాసములో, దాంట్లో ఒక మాట ఉంటుంది. ఏంటంటే సావాసములో అంటే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అని అంటే గమనించండి, యేసే రక్తములో కడగబడి బాప్టిజం తీసుకొని సంఘములో చేర్చబడితేనే, సంఘ సావాసములో ఉంటేనే, సంఘ క్రమంలో కొనసాగితేనే, సంఘముతో అవినవ సంబంధం కలిగి ఉంటేనే, సంఘముతో పెనవేసుకొని జీవించే అనుభవాలు కలిగి ఉంటేనే సంఘం అనే స్త్రీ ప్రేమికులారా సంఘముతో పోల్చబడ్డట్లుగా ఆ సంఘం అనే స్త్రీ గుండానే ఒకరేమవుతారంట? చెప్పండి, ఒకరేమవుతారంట? ఒకరు ఎత్తబడతారు, ఇంకా చెప్పాలి, ఒకరు ఎత్తబడతారు, ఇంకొకరు విడవబడతారని స్పష్టంగా ప్రేమికులారా తెలియజేస్తా ఉంది. తలపైకి ఎత్తి నాకిలు చూడండి ఒకసారి. ఇక్కడ మనకు అందరికీ భయాన్ని పుట్టించే ఒక మాట ఏంటంటే, భయాన్ని కల్పించే మాట ఏంటంటే, ఏమంటే మీరు సంఘంలో చేర్చబడ్డాం, సంఘముతో మాకు ఎప్పటి నుంచి ఏముంది? పరిచయం ఉంది. మా దైవజనులు పలానా సో చక్కటి వర్తమానాలు మేము వింటూ ఉంటాం. మాకు ప్రతిరోజు ఏముంటాయి? చెప్పండి, ఏముంటాయి? ప్రతిరోజు గృహ కొడుకులు ఉంటాయి,
ఏ సంఘములో లేవు. మా సంఘంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏంటంట ప్రార్థనలు బలపడటానికి, మా జీవితాలు సరి చేసుకోవడానికి చక్కగా మాకు దైవజనులు అందుబాటులో ఉంటారు. బుధవారం శీలకూడిగా, శుక్రవారం ఉపవాస ప్రార్థన, ఇంకా చెప్పాలంటే ఆదివారం వచ్చేరు కల్లా అన్ని చర్చిల్లో 2 గంటలు, మేము 3 గంటలు కూర్చుంటాం. మాకుందండి సావాసం ఉంది, మాకుందండి దైవజనులు, ఎన్నో సంవత్సరాలు మాకు సంఘ అనుభవం ఉందండి. మేము అంతేకాదు, మా కష్టాజితంలో దశంభాగం కూడా ఏం చేస్తున్నాం, ఇస్తున్నాం. పరిచయలు ఎక్కడైనా అవసరం ఉంటే మేము ఏం చేస్తాం, మా వంతు మేము సేవకులు లోపడుతున్నాం, సేవకుల మాట వింటున్నాం. కానీ ఒకవేళ నువ్వు చెప్పుకుంటున్నావా, దీన్ని బట్టి చూస్తే గమనించాలి, సంఘములో అందరు ఎత్తబడరు. దీన్ని బట్టి చూస్తే, దేన్ని బట్టి స్త్రీ ఏం చేస్తుందంట, తిరగలు విసురుతుంటే ఒకళ్ళేమేరంట ఎత్తబడరు, ఒకళ్ళు. అంటే దీన్ని బట్టి చూస్తే సంఘములో అందరూ ఏంటంట, అందరూ ఏం చేయబడరు అని అర్థమవుతుంది. చెప్పాలి, అందరూ ఎత్తబడరు, అందరూ ప్రేమికులారా ఎత్తబడరు అన్నటువంటి సత్యం మనకు ఇక్కడ ప్రేమి చక్కగా దోహదపడతాం. అది ఎంత పెద్ద మందిరమైనా సరే, ఎంతమంది విశ్వాసులు ఉన్న మందిరమైనటువంటి ప్రేమికులారా అనుభవాలు ఉన్నా సరే, ఒకవేళ ప్రేమికులారా మీ దైవజనుడు ఏ బేగారైనా సరే, ఒకవేళ ఈ సంఘములో మీరు పాలుభాగస్తులుగా ఉన్నవారైనా సరే, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రపంచంలో పెద్ద పెద్ద సంఘాలుగా సంస్థలుగా పిలువబడుతున్నటువంటి ప్రేమికులారు ఎన్నో ఉన్నప్పటికీ కూడా సంఘం ఎత్తబడటానికి అవకాశం లేదు. సంఘాలు ఎత్తబడవు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గర చెప్పాలి, హల్లెలూయా. సంఘాలు ఎత్తబడవు. సంఘాల్లో ఏంటంట ఒకరు, సంఘాలు ఏమవుతారంట, ఒకళ్ళు విలువబడతారు, ఒకళ్ళు ఏమవుతారంట ఎత్తబడతారు. నువ్వు ఈ మందిరానికి వచ్చినంత మాత్రం పరలోకాన్ని పోతావని ఏం లేదు. ఓసన మందిరానికి పోతేనే పరలోకాన్ని పోతావని ఏం లేదు. ఇంకా ఇంతకంటే గొప్ప గొప్ప సంఘాలు నువ్వు ఎక్కడ ఏంటంట పాలిభాగస్తులుగా నువ్వు ప్రేమికులారా ఆ సంఘాలకు వెళ్ళినంత మాత్రానికి నువ్వు పరలోక రాజ్యానికి ఎత్తబడవు. వాళ్ళ దగ్గర ప్రేమికులారా, దైవజనుల దగ్గర, నా దగ్గర కానీ ఇంకా ప్రేమికులారా పలానా సంఘం వెళ్తుందని ఒకవేళ ఇలాంటి బోధలు చేసేటువంటి వారైనా సరే, లేకుంటే ఈ సంఘంలో ఉంటే పరలోకం వెళ్తామని ఒకవేళ అనుకుంటున్న వారైనా సరే, వాళ్ళు అవివేకులు, చెప్పనేనా, అజ్ఞానులు, ఇంకా చెప్పనా, వారు భ్రమలో భక్తి చేస్తున్నారు, మిథ్య. ఒకటి, పరలోక రాజ్యం నువ్వు పోవాలంటే వినండి, తలపైకి ఎత్తండి, నువ్వు ఏ సంఘానికి చెందినవాడైనా, అంటే నువ్వు ఏ సంఘానికి చెందిన వ్యక్తివైనా, ఏ సంఘములో ఎన్నో సంవత్సరాల నుంచి నీకు అవి పెద్ద పెద్ద సంఘాలుగా ఒకవేళ పిలువబడుతున్నా, ఎంతమందో వేల విశ్వాసులు ఒకవేళ కలిగి ఉన్నప్పటికీ కూడా ఎత్తబడే స్థితిలో నువ్వు నేను మనమందరం ఏ సంఘములో ఉండాలంటే నీ వ్యక్తిగత భక్తి జీవితం మీద ఆధారపడి ఉంటుంది, నీ పరిశుద్ధ జీవితం మీద ఆధారపడి ఉంటుంది, నీ ప్రార్థన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత నమ్మకంగా నువ్వు ప్రభు మార్గములో జీవిస్తున్నావు అన్నదే దేవుడు ప్రేమికులారా చూడబోతున్నాడు. చెప్పండి, నేను చూడబోతున్నాడంట. నువ్వు పలానా సంఘానివా అని ఏం చూడు, నీ దైవజనులు ఎవరు దేవుడు చూడు, నువ్వు ఎంతమంది సంఘములో నువ్వు సభ్యురాలుగా ఉన్నావు, ఇవన్నీ ప్రభు ఏ మాత్రం కూడా ఏంటంట అవన్నీ కూడా దేవుడు లక్ష్య పెట్టాడు. నువ్వు నేను మనం అందరం కూడా సంఘములో మనం జీవిస్తూ దేవుడు విధానం నడిపించబడుతూ సంఘ విధానంలో సంఘ యొక్క ప్రేమికులారా ఆ యొక్క క్రమంలో పెనవేసుకొని జీవిస్తూ నడిపించబడుతున్నప్పుడు ఏది ప్రాముఖ్యం తెలుసా? నీ వ్యక్తిగత జీవితమే ప్రాముఖ్యం. ఎవరికి? నీ పరిశుద్ధ జీవితమే ప్రాముఖ్యం. నీ యొక్క ప్రేమికులారా సమర్పణతో కూడిన జీవితమే ప్రాముఖ్యం. దైవిక అనుభవాలే ప్రాముఖ్యం. నమ్మకంగా జీవిస్తున్నటువంటి విధానాలే ప్రాముఖ్యం. ఇవి ఉంటే నువ్వే సంఘములో ఉన్నా చెప్పనేమవుతావు ఎత్తబడతాం. స్తోత్రాలు చెప్పండి ఒకసారి.
ఈ మాట కూడా చెప్పాలి, తలపైగా ఎత్తండి. నా భక్తి మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్ళదు. నీ భక్తి నన్ను పరలోక రాజ్యం తీసుకొని వెళ్ళదు. నీ భార్య భక్తి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళదు. భర్త భక్తి భార్యను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళదు. భార్య భర్తల భక్తి పిల్లలను తీసుకొని వెళ్ళదు. పిల్లల భక్తిని బట్టి భార్య భర్తలు తల్లిదండ్రులు పరలోక రాజ్యానికి ఏం తీసుకొని వెళ్ళబడరు. ఎవరి ఆత్మీయత వారిదే, ఎవరి విశ్వాసం వారిదే, ఎవరి పరిశుద్ధత వారిదే, ఎవరి ఆధ్యాత్మిక అనుభవాలు వారివే. ఎంత ప్రభువులో నమ్మకం ఉంటావో ఆ నమ్మకత్వమే, ఆ యథార్థతే సంఘం అనే ఈ స్త్రీకి పోల్చబడినటువంటి ప్రేమిళ్ళారా, ఈ సంఘములో ఎత్తబడాలా లేదా అనేది దేని మీద ఆధారపడిందంట? అమ్మా చెప్పండి, దేని మీద ఆధారపడింది? మన పరిశుద్ధత మీద, వ్యక్తిగతంగా దేవుడితో ఉన్న అవినాభావ సంబంధం మీద ఆధారపడి. అందుకని ఈ మాట దానియేలు గ్రంథంలో చూస్తాము. చూడండి 12వ అధ్యాయం 13వ వచనం. ఎంత మంచి మాట అంటాడండి, ఎంత మంచి మాట. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నువ్వు అంతము వరకు, ఎప్పటిదాకంటమ్మా? అంతం వరకు నిలకడగా ఉన్న ఎడల, వంతులో నిలిచేదవు. నువ్వు అంతము వరకు నిలకడగా ఉన్న ఎడల విశ్రాంతి నందు కాలమందు నీ వంతులో నిలిచేదవు. చాలండి. ఎప్పటిదాకా నిలబడాలంట రాయబడమాట. ఎప్పటిదాకా నిలబడాలంట? రక్షణ తీసుకున్న సంవత్సరం వరకు రాయబడి ఉంది ఇక్కడ. రక్షణ తీసుకున్న సంవత్సరం వరకు రాయబడి ఉంది అక్కడ. లేకుంటే ఈ శ్రమ దిన 40 రోజులు నిష్ఠగా పాటిస్తే పరలోక వెళ్తాను ఉంది బైబిల్. ఎక్కడ లేని భక్తి ఒక గుడ్ ఫ్రైడే అప్పుడో, ఒక ఈస్టర్ అప్పుడో, ఒక ప్రేమికులారా ఇంట్లో గృహ కూడక పెట్టుకునేటప్పుడు, ఇంటి వాళ్ళు మందిరానికి వచ్చినప్పుడు, ఇలాంటి విధానాల్లో నడిపించబడితే నీ వంతులను ఎత్తబడతాను ఉంది అక్కడ. ఏముంది అక్కడ రాయబడింది? అంతము వరకు. ఎంత మంచి మాట అండి. ఎంతవరకు అంట? అంతము వరకు నిలకడగా ఉండమంటున్నాడు. హల్లెలూయా. ఇంకో చెప్పి చెప్పాలి, హల్లెలూయా. ఈ మాట దూత వచ్చి దానిని చెబుతున్న మాట ఇది. ఏ మాట? ఇప్పుడు మనం చదివిన మాట దూత వచ్చి ఎవరికి? దానియేలు వయసు అప్పుడు 87 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? క్రూవృద్ధుడు, వృద్ధాప్య స్థితిలో ఉన్నటువంటి వాడు. ఇతను గురించి వచ్చి చెప్పాల్సిన మాటని చెప్పాలా? దూత వచ్చి చెప్పాలి. అనాల్సిన మాట ఏంటంటే, దానియేలు నువ్వు చెర నుంచి వచ్చిన కాడ నుంచి, బబులోనికి వచ్చిన కాడ నుంచి, చెరలోకి వచ్చిన కాడ నుంచి నువ్వు చాలా ఎట్టున్నావు? ముమ్మార్లు ఏం చేసుకుంటున్నావు? నువ్వు చెప్పాలి. ముమ్మార్లు ఏం చేసుకుంటున్నావు? ప్రార్థన చేసుకుంటున్నావు. ఇంకంతేకాదు, రాజు బుద్ధించు భోజన పదార్థాలు కూడా ఏం చేసావు నువ్వు? చెప్పాలి, ఏం చేసావు? విసర్జించని ప్రార్థనకు ఆటంకం అనిపిస్తే వారి శాసనాలు నువ్వు యథావిధిగా ఆ శాసనాలు లెక్క చేయకుండా నువ్వు ప్రార్థన చేశావు. దానికి ప్రతిఫలంగా నేను సింహాల బోన్లో వేశారు. అప్పటికి కూడా నీ భక్తి నిలకడగా ఉంది. శబాష్ అని వచ్చి మెచ్చుకోవాల్సింది పోయి ఇంత భక్తి చేసినా, ఎంత భక్తి అండి? ముమ్మార్లు ప్రార్థన చేసిన తన దేవుడు ఎవరో తెలవని దేశములో అన్యులకు దేవుడి యొక్క మహిమేంటో చూపించినటువంటి వాడు, రాజు తిను భోజన పదార్థాలు ఏం చేసిన వాడంట? విసర్జించినటువంటి వాడు, అప్పితరికి ఎక్కడ చోటు ఇవ్వకుండా చక్కగా ఇంత భక్తి చేసినటువంటి ఈ దానియేలు దగ్గరకు వచ్చి, శబాష్ నీ భక్తి దేవుడు మెచ్చాడు, నేను పరలోక రాజ్యానికి ఏనడా తీసుకొని రమ్మని చెప్పాలి. అక్కడ వచ్చి ఇంత భక్తి చేసిన 87 సంవత్సరాల వయసులో, దానియేలు నీ వంతులో నువ్వేంటంట
విశ్రాంతి నొంది కాలమందు నీ వంతులో నిలవాలంటే, నీ వంతులో నువ్వు నిలవాలి అనంటే అంటున్నటువంటి మాట, నీ అంతము వరకు. అబ్బా, ఎప్పటిదాకంట? ఇంత చేసినా కూడా ఒకవేళ ఇంక 2 రోజులు చనిపోతాను కూడా, ఈ 2 రోజులకు నిలకడగా ఉండదు అని అర్థం. ఒకవేళ నీ పోకడ 1 రోజే ఉందనుకో, ఈ 1 రోజుకు నువ్వేం చేయి? నిలకడగా ఉండు. దేంట్లో? భక్తి జీవితంలో. నీ పోకడ ఒకవేళ వారమే జరిగిన ఈ వారములో నువ్వు నమ్మకంగా ఉండు, నిలకడగా ఉండు భక్తిలో. నాకేం కాదు అనుకోవద్దు నువ్వు దానియేలు. నేను స్థిరంగా ఉన్న అనుకోవద్దు నువ్వు. నేను నిలబడ్డా, ఈ అనుభవాలు నాకున్నాయి అని దయచేసి అనుకో మాకు దానియేలు అని చెప్పుతూ కడ ఊపిరి వరకు. ఈ 12 గంటలు ఒకవేళ చనిపోయినా, ఈ 12 గంటల్లో కూడా ఎట్టున్నావు నువ్వు? నిలకడగా ఉండు. అప్పుడు నువ్వు నిలబడతావు. ఎక్కడా? భక్తిలో నిలబడతావు, నా ఎదుట నిలబడతావు అని ప్రేమికులారా. దానియేలుకి ఇన్ని అనుభవాలు ఉంటే దూత వచ్చి శబాష్ అనకుండా అంతం వరకు అనే మాట వాడింది. అంతం వరకు అనే మాట వాడాడు. సారీ, హల్లెలూయా. నేను నిలుచున్నాను అనుకున్నావా నువ్వు? నేను పడిపోను, చక్కగా ఏం చేస్తాను? నేను చక్కగా నిన్ను నడుచుకుంటున్నాను. నా భక్తికి డోకా లేదు, నా ఆత్మీయతకి ఏంటంట డోకా లేదు అనుకుంటే గమనించండి, బైబిల్ చెప్తున్నాను, విశ్వాస వీరులని పిలువబడుతున్న వారిని ఆఖరి క్షణాల్లో సాతాను శోధించి భక్తిలో పడేసింది. ప్రేమికులారా, ఎవరు మళ్ళీ వాళ్ళు? ఏ వీరులంట? ఏ వీరులండి? చెప్పాలి, ఏ వీరులు వారు? నువ్వు నేను మనం అందరం కూడా ఆ మరణ పర్యాంతరం వరకు, అంతం వరకు నిలబడి ఉందుముగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి. కదిలిపోతూ ఉన్నటువంటి లోకములో ప్రభు రాజ్యం రాబోతుంది అన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్దాం. ఇలాంటి అనుభవాలు నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేసుకో. సంగమా, అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, సోదరా, సోదరి, సంఘము ఎలాంటిది తెలుసా? పరలోక రాజ్యాన్ని వెళ్ళటానికి గవిని లాంటిది. గవిని. యాకోబు చెప్పాడు దర్శనంలో, ఈ స్థలం మందిరమే, మరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అని యాకోబు ఎప్పుడో చూసి చెప్పాడు. సంగమా, పొలము సంఘముతో పోల్చాడు పోయిన వారం. ఈరోజు శ్రీ సంఘముతో దేవుడు పోల్చాడు. తిరగటి రాళ్ళు నేర్పించేది ఏం చెప్పాలా? మొదటి పాఠం, మన జీవితాల్లో కదిలిపోతున్నామా? పైనున్న తిరగటి రాయి వల్ల కదిలిపోతున్నామా? విడవబడతావు సదుడా. కింద దవడ వల్ల కదిలిపోతున్నావా? విడవబడతాను. ఏముంది సంగమ ఈ లోకములో? ఏముంది? శాశ్వతంగా ఉంటాయా? ఏవైనా ఉంటాయా? ఈ బంధుత్వాలు, బాంధవ్యాలు, కలిగి ఉన్న ఆస్తిపాస్తులు, కలిగి ఉన్న సంపాదించినవన్నీ మనతో వస్తాయా? ఒకసారి ఆలోచన చెయ్యి. ఏ పాటిది నీ జీవితం? ఏ పాటిది నా జీవితం? ఆరిపోయేది ఇంతలో కనపడంతలో మాయమైపోయేది. ఇంతవరకు నీతో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు చెప్పు, అయ్యా కదిలిపోతున్నానయ్యా. కూర్చోండి, కదిలిపోతున్నానయ్యా. నేను అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రతి చిన్న సమస్య వచ్చే కదిలిపోతున్నానయ్యా. నిందలు వస్తే కదిలిపోతున్నానయ్యా. అప్పులు తిరగపోతే కదిలిపోతున్నా. పిల్లలకు ఒంట్లో బాగలేకపోతే కదిలిపోతున్నాను. పరిస్థితులు బాగుపడకపోతే కదిలిపోతున్నాను. అనుకున్నవి జరగకపోతే కదిలిపోతున్నానయ్యా. ఇలా కదిలిపోతూ జీవిస్తే సదుడా
దానియేలుకు ప్రత్యక్ష చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకో. ఎత్తబడలేవు అంతవరకు గొప్ప మహా దైవజనుడైన యోహానే తన బ్రతుకులో యేసు ప్రభు వారి మార్గాన్ని సరళం చేసినటువంటి వాడే. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని చెప్పినటువంటి వాడే. ఆయన చెప్పులు వార్లు కూడా మీద నాకు అర్హత లేదు అని చెప్పినటువంటి వాడే. ప్రభు తన గురించి చెప్పిన మాట, ఎవరిని చూడటానికి వెళ్ళారు మీరు? కదులుతున్న రెల్లును చూడటానికి పోయారా? అందరూ చేతులు ఎత్తండి. నిజంగా నీతో ప్రభు మాట్లాడితే సంఘము కాదు ముఖ్యం, దైవజనులు కాదు. నువ్వుంటున్న సంఘము కాదు నీ పరలోక రాజ్యం తీసుకెళ్లేది. నీకు ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న దైవజనులు కాదు నేను పరలోక రాజ్యం తీసుకొని వెళ్ళేది. నీ పరిశుద్ధతని తీసుకొని వెళ్తుంది, నీ ఆత్మీయతని తీసుకెళ్తుంది, నీ లోపడే స్వభావం తీసుకొని వెళ్తుంది, నీ యొక్క సమర్పణే తీసుకొని వెళ్తుంది, నీ వ్యక్తిగత భక్తి జీవితమే పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తుంది. సంఘాల్లో ఏమి లేదా? సంఘము దేవుడు ప్రేమికులారా విడిదిండితో పోల్చాడు. విడిదిల్లుది సంఘము సిద్ధపడటానికి. విడిదిల్లు పెళ్లి కుమారుడు కొరకు పెళ్లి కుమార్తె సిద్ధపడటానికి ప్రభు ప్రేమికులారా ఇచ్చిన సంఘమే. ఇక్కడ డాగు మచ్చ ముడత అపిత్రత కడగబడతా ఉండదు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడల్లా నిష్కలంకులుగా తయారవుతాం, నిర్దోషులుగా తయారవుతాం, దేవుడు మెచ్చే సంఘముగా ఉంటాం. లోపాలు సరిచేయబడతాయి, తప్పిదాలు సరిచేయబడతాయి, అంటిన ముష్టు తొలగిపోతుంది. వాక్యం అగ్ని వంటిది, కాల్చి వేస్తుంది ప్రతి అపిత్రతను. సంగమా చేతులెత్తారా? చేతులెత్తారా? యేసయ్యా ఇంత ప్రార్థన చేస్తున్నా నేను, నా మాటలు ప్రభువా కదిలిపోతున్నట్లు ఉన్నాయి. నేను చేతులెత్తాను ఒకసారి. ఎన్నో సంవత్సరాలు దేవుళ్ళో ఉన్నా, ఇప్పటికి నా ఆత్మీయత అట్టిటిగానే ఉందయ్యా, అట్టిటిగానే ఉందయ్యా. ఎప్పుడు దర్శనం కలిగి ఉంటాను వారి చేతులు ఎత్తనయ్యా. ఈ దర్శనం ఎప్పుడు నా కళ్ళ ముందు పెట్టుకుంటా. అపవాది నన్ను ఏం చేయలేవే నువ్వు, ఇది మట్టికి మన్నైపోయేది ఈ శరీరం, నాలో ఉన్న ఆత్మను ముట్టుకోలేవా. ఎన్నొచ్చినా నన్ను ఏం చేయలేవు, నా విశ్వాసాన్ని కదిలించలేవు, నా భక్తిని కదిలించలేవు, నా ప్రార్థన జీవితాన్ని కదిలించలేవు, నా ఆత్మీయత కదిలించలేవు. నేను కదిలిస్తాడు. యవనస్తుడా నీ ముందుకు లోకాన్ని తీసుకొస్తాడు. యవనస్తురాలా లోక పోగడలు నీ ముందు తీసుకొస్తాడు. లోకములో ఉన్నటువంటి వాటిని ముందు పెడతాడు. చురుకు అంటాడు, అనుభవించమంటాడు, తప్పు చేయమంటాడు, పాపములో పడమంటాడు, అపవిత్ర కార్యక్రమాలు పూనుకొనమంటాడు. అనేకమైన అపవిత్రమైన కార్యక్రమాలు నీ ముందుకు తీసుకొని వచ్చి ఆహ్వానిస్తాను. నీకు జాగ్రత్త, పడిపోవటానికి అదే తొలిమెట్టు అవుతుంది నీ జీవితంలో. చేతులెత్తారా ప్రభువా? చేతులెత్తాం అందరం. కొంచెము గుణాలు భక్తి, కొంచెము విధేతనాలు రావద్దయ్యా, కొంచెము గుణాలు తిరుగుబాటు రావద్దయ్యా, కొంచెము గుణాలు మా ప్రభు మెడవిరిస్తనము నాలో రావద్దయ్యా, కళ్ళు నెత్తికెక్కిన మాటలు నాలోకి రావద్దయ్యా కొంచెం కూడా. చేతులెత్తారా ప్రభువా? గురి కలిగిన దావీదు నిత్యము సియోను కొండ వలె కదలొచ్చుపడగా స్థిరముగా ఉన్నాడు నా ప్రభువా. మా గురి నువ్వై ఉండాలి. లోకములో ఉన్న వెవ్విని మిమ్మల్ని గురిగా చేసుకోవద్దయ్యా. చేతులెత్తండి ప్రార్థన. ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, వినూతనమైన రీతిలో, ప్రత్యేకమైన రీతిలో, విశేషముగా ఒక్కొక్కరిని మీరు ఈ వర్తమానము ద్వారా అంతరంగములో దొర్లుతున్న ప్రతి పొరపాట్లు బయట తెచ్చావు, ప్రతి పొరపాట్లు బయటికి తెచ్చావు. తప్పైపోయిందయ్యా, ఒక్కసారి క్షమించమని అడగండి, క్షమించమని అడగండి, క్షమించమని అడగండి. ఈ మాటలు మనందరి వినికిడిలో ప్రభు స్థిరపరచును గాక, మనలో ఈ మాటలు నెరవేర్చబడును గాక, కార్యసిద్ధి జరుగును గాక, అస్థిరమైన ఆత్మీయత తొలగిపోవును గాక, అస్థిరమైన భక్తి తొలగిపోవును గాక, అస్థిరమైన అపవిత్రత తొలగిపోవును గాక.
చివరి దినాలకు సంబంధించిన వర్తమానాలు మా కడు భయాన్ని కలిగిస్తున్నాయి నాయన. జాగ్రత్త పడకపోతే ప్రభు విడవబడతామని మరొకసారి ఎవరెత్తబడతారో ఆ తిరగటి రాయి గురించిన పాఠం మాకు తెలియజేస్తూ వచ్చాడు. అందరి మాటలు స్థిరపరచమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.